మమ్మల్ని అడగండి సార్, ఆయన ఫీల్ అవ్వరు సార్ ప్రెషరు. యాక్చువల్గా అది కరెక్టే. కాకపోతే మధ్యలో ఏం నేను సినిమా దృష్టిలో పెట్టినాను తప్ప నేను ఐ వాంట్ టు ఫినిష్ మై తెలుగు ఫిల్మ్. నేను మిగతా విషయం పట్టించుకోవాలా. సో ప్రజలంతా ప్రొడ్యూసర్స్ అండ్ ఫ్రాంక్గా చెప్పాలంటే బన్నీ గారు దే ఫెల్ట్. కానీ ఒకటి చెప్పగలను, మధ్యలో ఇది కరెక్ట్ కాదేమో, పాన్ ఇండియా అంటే మనం అంత చేయలేము, ఇది చేయలేము అని యాక్చువల్లీ వీ లెఫ్ట్. అది మాట్లాడుకుని మనం ఎక్కువ చేసుకోవద్దు వాళ్ళు తెలుగు అని. దెన్ రాజమౌళి గారికి ఎలా తెలిసిందో హీ కాల్డ్ చేస్తే, చూడు నీ సినిమా తెలుగులో రిలీజ్ చేస్తే తెలుగు సినిమా, నువ్వు పాన్ ఇండియా రిలీజ్ చేస్తే పాన్ ఇండియా సినిమా. ఈ కాల్ సెపరేట్లీ లేదు సార్, ఐ థింక్ నేను ఏదో వేరే ఆలోచిస్తున్నా, నాకు అర్థం తెలిసింది వింటున్నాను, కానీ మీకు లాజిక్ అర్థం కావట్లా. మీరు సినిమా ఇండియా అంతా రిలీజ్ చేయండి, నువ్వు పాన్ ఇండియా సినిమా అనుకుంటే అది పాన్ ఇండియా సినిమా అవుద్ది, తెలుగు సినిమా అంటే తెలుగు సినిమా అవుద్ది. అండ్ మరి ఎందుకు ఆయన కాల్ చేయాలనిపించిందో, ఈ కాల్డ్ మీ అండ్ అగైన్ వీ స్పోక్. అండ్ మా ప్రొడ్యూసర్ రాజమౌళి గారు ఇట్లా చెప్పారు అని ఐ స్పోక్ టు బన్నీ గారు అండ్ మైత్రి ప్రొడ్యూసర్స్, మన ప్రొడ్యూసర్ ఇద్దరు నవీన్ గారితో. దెన్ అగైన్ వీ స్టార్టెడ్ ఇట్లా చూడడం మొదలుపెట్టాం. కుమార్ గారు సార్ చెప్పండి. రంగస్థలం పీరియాడిక్ సినిమా, ఇది పీరియాడిక్ సినిమా కాదు. బట్ సినిమాలో డిఫరెంట్ క్యారెక్టర్స్కి, అన్ని క్యారెక్టర్లకి కూడా సాధారణంగా యూజువల్గా హీరోకి మేక్ ఓవరు, హీరోకి సమ్ డిఫరెంట్ క్యారెక్టరేషన్ ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా ఒక డిఫరెంట్ ఎపీరియన్స్ క్యారెక్టర్. అది దేనికోసం అని, ఏంటి దాని ఇంపార్టెన్స్ ఏమైనా చెప్తారా? యాక్చువల్గా ఇది కూడా ఒక విధంగా పీరియడ్ మూవీ అనండి. ఎందుకంటే 1996 to 2004 అని తీసుకున్నాం మేము టైం. సెల్ ఫోన్ లేని టైం అండి, సెల్ ఫోన్ లేని టైం. కాకపోతే ఎందుకు సెపరేట్గా చెప్పలేదు అట్లా అంటే, ఎర్రచందనం అనేది ఇప్పుడు జరుగుతుంది, అప్పుడు జరుగుతుంది, ప్రజెంట్ టాపిక్ కూడా. సో దాన్ని మేము పీరియడ్ సినిమాని ఎక్కువ హైలైట్ చేయాల. అంటే ఇది కామన్గా ఎప్పుడు జరిగినా ఉండే పరిస్థితుల్లో అన్నట్టు తీసానమాట. సో యూ కెన్ సీ ఇప్పుడు జరుగుతున్నట్టు ఉంటుంది, అప్పుడు జరుగుతున్నట్టు ఉంటుంది. సో అట్లా నేను తెలియకుండానే ఒక ఏమనాలి, ఇమాజినరీలో ఏమనాలి, ఇమాజినరీ పీరియడ్ అనుకోండి, ఫిక్షనల్ పీరియడ్ అనుకోండి, అట్లా అనుకున్నాం. ఇక క్యారెక్టర్స్ సుకుమార్ గారు అది ఇప్పుడు ఏం జరగట్లేదు, ఇప్పుడు జరిగితే ఎలా అనే దాంట్లో మీరు అనుకుంది, మీరు ఊహించుకుంది అంతేగా. అలా వచ్చారా సార్? ఆయన ఏదో చెప్తున్నారు కానీ సినిమా పీరియడ్ సినిమా అంటే కరెక్టే. ఆయన ఏదో చెప్పి కన్ఫ్యూజ్ చేస్తారు కానీ నేను క్లారిటీ ఇస్తాను సార్, అది పీరియడ్ సినిమానే. సరే బన్నీ గారు, నేను నాగేంద్ర కుమార్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్. ఇప్పుడు ఓకే పీరియడ్ ఫిల్మో కాదు తర్వాత విషయం, కానీ వెన్ ఇట్ కమ్స్ టు ది పాయింట్ ఆఫ్ యువర్ పర్ఫార్మెన్స్ అండ్ యువర్ అపీరియన్స్ ఇన్ స్పెషల్, ఇప్పుడు నార్మల్గా సోల్ఫుల్ ట్రాన్స్ఫార్మేషన్ లేకపోతే ఫిజికల్ ట్రాన్స్ఫార్మేషన్ అన్నది అంత సులభం కాదని చెప్తారు, యాజ్ పర్ ది హిస్టరియానిక్స్ ఇన్ ది యాక్టింగ్ ఫ్యాకల్టీ. ఇప్పుడు మీరు అంత ట్రాన్స్ఫార్మేషన్ వచ్చింది కదా, హౌ కుడ్ యూ హ్యాండిల్ దట్ క్యారెక్టర్ created by such a genius director? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, నా అదృష్టం ఏంటంటే ఇలాంటి క్యారెక్టర్ దొరకటం. అండ్ రెండోది ఏంటంటే, నా మూడ్ ఎలా ఉందంటే సార్, జనరల్లీ ఒక ఆల్ టైమర్లు ఇలాంటి పెద్ద హిట్ పడిన తర్వాత కొంచెం రిలాక్స్ అవుదాం అనే మూడ్ ఉంటుంది. నాకు మాత్రం ఈ సినిమాను పట్టుకుని ఫస్ట్ స్టెప్ అనుకుని వెళితే ఎలా ఉంటుంది, ఇక్కడ నుంచి 10, 15, 20 years పరిగెడితే ఎలా ఉంటుంది అనే స్పీడ్లో నేనున్నా. సో నా మైండ్ సెట్ అలా ఉంది. తర్వాత ఎలా ఉంటుంది అని నాకు తెలియదు, కానీ నా మైండ్ సెట్ ఆ రోజుకి ఇక్కడి నుంచి అసలు పాపద్దనే స్పీడ్లో ఉన్నాను నేను. సో నాకు ఇలాంటి క్యారెక్టర్ దొరికినప్పుడు, ఇంత కాంట్రాస్ట్ క్యారెక్టర్, ఎస్పెషల్లీ అలా కుంటుపురం నా ప్రీవియస్ ఫిలిం తర్వాత ఇది ఇంత కాంట్రాస్ట్ ఫిలిము, నేనేమనుకున్నానంటే అసలు ఒక వ్యాక్యూమ్ ఉంది తెలుగు ఫిలిమ్స్లో. ఎంత హీరో ఒక క్యారెక్టర్ చేసినప్పుడు మనం ఎంత రస్టిక్కి వెళ్ళినా కూడా తెలుగు ఫిలిమ్స్ వరకు ఒక లెవెల్ వరకు వెళ్తాం, కానీ ఆ లాస్ట్ లేయర్ వరకు వెళ్ళాం. వెళితే ఎలా ఉంటుందని డైరెక్టర్ గారు నేను అప్పుడు మాట్లాడుకున్నాం. తన్నాడు వెళితే ఒకటే చాలా మంచి మాట అన్నారు, డార్లింగ్ ఇలాంటి చేసేప్పుడు చేస్తే ఆల్ అవుట్ చేసేయాలి, అది తప్పైనా పర్లేదు, అట్లీస్ట్ నువ్వు ఫుల్గా అటెంప్ట్ చేసావనే మాట అయినా ఉంటుంది, వెళ్తే ఆల్ అవుట్ వెళ్ళిపోతున్నారు, ఇంకా ఆల్ అవుట్ వెళ్ళిపోదాం డిసైడ్ అయిపోయాం సార్. ఇంకా డిసైడ్ అయిపోయిన తర్వాత ఆకు మేకప్ వేసుకుంటాం, డైలాగ్ నేర్చుకుంటాం, ఇంకోటి చేస్తాం, కానీ ఫస్ట్ ఫిక్స్ అయిపోయింది చూసారా, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. అక్కడ ఫిక్స్ చేశారు ఆయన. ఖాళీ వాళ్ళ దగ్గర నుంచి ఇక్కడ నుంచి తను ఓన్లీ ఫేసే కాదు, మేకప్ మొత్తం బాడీ అంతా మేకప్. అసలు తెల్లగా ఉంటాడు కదా, సో కంప్లీట్గా సో అంతా అయితేనే బయటకు వచ్చేవాడు. ఇన్ కేస్ ఎక్కడైనా సెట్లో ఒక షూట్లో షార్ట్ గ్యాప్లో ఏదైనా చిన్న మిస్ అయినా కూడా అగైన్ ఆస్క్ మేకప్ రమ్మని చెప్పి మళ్ళీ దాన్ని పూసుకుని థింగ్. నవీన్ గారు
నవీన్ గారు, బన్నీ గారినా సుకుమార్ గారినా కథనా, దేన్ని నమ్మి మీరు 180 కోట్లు ఈ సినిమా మీద పెట్టారు? సినిమా నమ్మి. మూడింటికి వెళ్ళిపోయి